సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బట్ నాన్నగారు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు బతుకున్నప్పుడు? 44 సంవత్సరాల సినిమా జర్నీ, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇన్ని వందల సినిమాలు అవలీలుగా ఎన్ని క్యారెక్టర్స్ అయినా కానీ పండించగల కెపాసిటీ ఉన్న నటుడు అని ప్రూవ్ చేసుకున్నారు. అటుపక్క అసలు ఒక కమెడీని విలన్ చేయడం చాలా కష్టం, ఒక విలన్ కామెడీ చేయడం చాలా కష్టం. కానీ రెండు బ్యాలెన్స్డ్ గా ఆయన అసలు విలన్ చేస్తే కామెడీ కనిపించదు, కామెడీ చేస్తే విలన్ కనిపించడు. ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు ఆయన? అసలుకి ఆయన అంటే తను ఏదైనా చేయాలని అసలు ప్రూవ్ చేసుకోవాలండి. అంటే ఒక పెద్ద సినిమా అని కాదు, చిన్న సినిమా అని కాదు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పి ఈజీగా అంటే చేసే ఇది కూడా చాలా ఫ్లూయెంట్ గా చేసేవాళ్ళు. మేమే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం కాదు ఇప్పుడు అసలు ఈ రోల్ ఎలా చేస్తారని. ఒక ఫస్ట్ ఇంట్రడక్షన్ అంతా విలనిజం స్టైల్లో నుంచి వచ్చారు కదా, ఈయనలో కామెడీ ట్రాక్ ఉందని కూడా మేము కూడా ఫస్ట్ సొంత మూవీ చిన్న చిన్న మూవీస్తో స్టార్ట్ అయింది అసలు. అది పోలీస్ ఆఫీసర్ కామెడీ స్టైల్. అప్పుడు కూడా అసలు మేము డాడీ ఇలా నవ్విస్తారా స్క్రీన్ మీద అని కూడా అసలు అప్పుడు మేము సర్ప్రైజ్ అయ్యాం. ఆ తర్వాత అంటే ఆయన అన్ని యాంగిల్స్ నవరసాలు పండించగల ఒక విలక్షణ నటుడు అని చెప్పేసి మా ఫ్యామిలీలో మేము కూడా అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ముందు ఫస్ట్ చూస్తే అసలు కట్అవుట్ చూసి కూడా ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు. రిలేటివ్స్ కానీ ఫంక్షన్స్ లో కానీ కొలీగ్స్కి అయితే కొంచెం తెలుసు, బయట అలా కనపడతారు, ఆయన లోపల ఎంత కూల్ పర్సన్ అందరికి తెలియదు. అసలు ఇంత కామెడీ ఉండదు ఆయన రియల్ లైఫ్ లో ఫుల్ కామెడీ. ఇంట్లో ఎంజాయ్ లాట్. డాడీ ఎప్పుడెప్పుడు వస్తారా అని. విలనిజం ఉండదు, విలనిజం అసలు ఉండదు. గట్టిగా మాట్లాడడం కూడా చాలా తక్కువ. ఈ వాయిస్ అని అక్కడ ఆ వాయిస్ అనుకుంటాం, అలా ఉంటది. అట్లయితే మీరు చెప్పే జయప్రకాష్ రెడ్డి గారికి సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, సీమాసింహ మాకేంటంటే యాక్ట్ చేసిన తర్వాత అది చూసి అప్పుడు ఫెల్ట్ అంటే అదేదో కొంచెం అమ్మో డాడీలో ఎంత విలువలను ఉన్నాడా అంటే అలా అనిపించేది అనమాట. అప్పుడు అంటే ఆన్ స్క్రీన్ చూసుకున్న తర్వాత ఇలా భయపెట్టే ఇది కూడా ఉందా, మన దగ్గర ఇలా ఉంటారు అని చెప్పి అప్పుడు ఫీల్ అయ్యాం. నాన్నగారిది కామెడీ కామెడీ ఇంట్లో కూడా కామెడీ ఉంటారు కాబట్టి ఈజీగా పండించగలరు. బట్ విలనిజం మీరు స్క్రీన్ మీద చూసి భయపడిన ఫస్ట్ సినిమా అంటే కంచుకవచం. 85 అనుకుంటా అండి, 85 or 86. సుమన్ గారు హీరో. దాంట్లో జింబో అని ఒక క్యారెక్టర్ చేస్తారు. జింబో విలన్ పేరే జింబో. ఆ హెయిర్ అంతా ఇట్లా అప్పుడు 4-5 years మాకు అసలు మాకేం తెలియదు అప్పుడు. సో ఆ టైంలో అసలు అప్పుడు చూసి ఒక 2-3 years మేము కూడా కొంచెం అంటే డాడీతో మాట్లాడాలన్నా భయం అనిపించేది. అంత క్రూయల్ క్యారెక్టర్ చేశారు. అప్పట్లో రాయలసీమ స్లాంగ్ తీసుకురాలేదండి, అది నార్మల్ స్లాంగ్ అప్పుడు. సో 85 to 90 వెళ్ళారు ఫీల్డ్ కి. సో సక్సెస్ అవ్వలేదు. సో కాకపోతే వాజ్ బ్యాక్ అగైన్ వచ్చేసారు. గుంటూరు వచ్చేసి 90 to 98 యాజ్ ఎ టీచర్ మామూలుగా ఇన్స్టిట్యూట్ పెట్టేసుకొని ట్యూషన్ పాయింట్ పెట్టేసుకొని అప్పుడు అసలు ఇండస్ట్రీ జోలికి వెళ్ళకూడదని చెప్పి డిసైడ్ అయిపోయి సెటిల్ అయిపోయారు. రోల్స్ రాక తనకు అనుకున్నట్టు విధంగా నాకు రోల్స్ రాలేదు, క్లిక్ అవ్వలేదు, చేసినవి కూడా పెద్ద ఇది పేరు తీసుకురాలేదు. సో చేశారు, చాలా చేశారు. మన 2000 మన వెంకటేష్ గారి మూవీస్, నాగార్జున గారి మూవీస్ లో అంటే యాక్చువల్గా వాళ్ళే పిలిచారు బేసిక్ గా. సో అప్పుడు వెళ్ళారు, చెన్నై వెళ్ళారు, 5 years ట్రై చేశారు, చాలా లాస్ అయ్యారు. ఇక్కడ జాబ్ అయితే ఉండింది, లాస్ అప్ మున్సిపాలిటీలో అలా పర్మిషన్ ఉండింది. సో అందుకని బ్యాక్ మళ్ళీ జాబ్కి వచ్చేసి మున్సిపల్ గవర్నమెంట్ హై స్కూల్ అగైన్ జాయిన్ యాజ్ ఎ టీచర్. అలా ఇక అసలు వద్దనుకున్నారు. మళ్ళీ ప్రేమ ఖైదీ కదా గట్టిగా పడిందంటే, ప్రేమ ఖైదీ కూడా అప్పుడండి 90 లోపే, అది కూడా 90 లోపే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. రామారెడ్డి గారి మూవీస్ కదా అవన్నీ. రామారెడ్డి గారి మూవీస్ ఆల్మోస్ట్ 4-5 మూవీస్ చేశారు. ప్రేమించుకుందా మళ్ళీ 98 స్టార్ట్. అప్పుడు జర్నీ మళ్ళీ అప్పుడు 97 అదే రాయలసీమ స్లాంగ్. అప్పుడు స్లాంగ్ తో అసలు మొత్తం టోటల్లీ అసలు ఈ పర్సన్ అని ఆయన ఉన్నాడు అని చెప్పేసి మొత్తం అందరికి రీచ్ అయింది ఫస్ట్ మూవీ అదే. ఓకే, మీకు కూడా యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి నాన్నగారు డైలాగ్ అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారా? ప్రాక్టీస్ అసలు చేయనండి, అంటే కొన్ని గుర్తుండి అలా ఆయన చేసిన నాన్నగారి స్లాంగ్ లో, రాయలసీమ స్లాంగ్ లో ఒక డైలాగ్ చెప్తారా? సమరసింహారెడ్డిలో ట్రైన్ సీన్ ఉంటది. ట్రైన్ సీన్ అంటే మాకు కూడా ఊపు వస్తుంది ఇప్పుడు. అదే వాళ్ళు సన్స్ కొడుకులు ఉంటారు, డాడీ బాలకృష్ణ గారు వెళ్ళిపోతూ ఉంటారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉంటారు. సో తోక ముడుచుకొని అంటే తోక ముడుచుకున్నాడు అదే అలా అనగానే నా నాన్నగారు అంటారు అనమాట, వీళ్ళ కొడుకులు రెచ్చగొడతా ఉంటారు కదా, యానాడైనా అమ్మరమ్మ పాలు తాగినాడా వాడు పిరికి పంద రైస్ సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదురా సీమ సందుల్లోకి రారా చూసుకుందాం నీ పెత్తప్పము నా పెత్తప్పము అదొకటి అసలు బాగా సూపర్ హిట్ అది అసలు, అన్బిలీవబుల్ అసలు ఆ డైలాగ్ ఒకటి. ఈ ప్రేమించుకుందాం వల్ల కూడా ఒకటి ఉంటుందండి, అంటే అంత రాయలసీమ అంటే
అంటే ఈ గబ్బున ఎలా అనే మాట మాత్రం అసలు తీసుకొచ్చిన డాడీనే. అవును. అసలు ఆ మాట ఉంటుందని కూడా మాకు తెలియదు. అవును. కొన్నాళ్ళు చెప్పడానికి కూడా మేము కూడా చాలా షైగా ఫీల్ అయ్యేవాళ్ళం, ఇదేదో పెద్ద బూతులాగా తిట్టులా ఉంది అనుకోని. ఓకే. సో తర్వాత ఇది రాయలసీమలో చాలా కామన్. కామన్. మనం అరే ఒరేని ఎలా అనుకుంటామో అలా అనుకుంటారంట అని చెప్పేసి తర్వాత తెలిసింది. గబ్బునాయాల. అది చాలా ఫ్లూయెంట్ గా అనేస్తారు అసలు అవునవును. ఎక్కడ ఏ డైలాగ్ దగ్గర. అవును. నాకు తెలిసి ఒక ఆర్టిస్ట్ అన్ని రకాల స్లాంగ్లు నేర్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీ నాన్నగారే. అవునండి. అటు శ్రీకాకుళం యాస, ఇటు రాయలసీమ మొత్తం యాస, మాట్లాడేవాళ్ళు, చిత్తూరు తెలంగాణ యాస, ఇటు తెలంగాణ గానీ పక్క తెలంగాణ అసలు ఈస్ట్ వెస్ట్ మొత్తం అన్ని గోదావరి రకాల- స్లాంగ్ కూడా మాట్లాడేవాళ్ళు. బాగా మాట్లాడతారు. అవును, గుంటూరు అంటే ఎట్లయినా వచ్చేస్తారు, వచ్చేస్తున్నది. గుంటూరు కాబట్టి పక్క. అవును. ఆ మాండలికాలు, ఆ బుక్స్ అవన్నీ కూడా చదువుకుంటూ ఉంటారు. అంటే బాగా ఇంట్రెస్ట్. యాజ్ అ టీచర్ తనకు అవన్నీ చిన్నప్పటి నుండి బేసిక్ అలవాటు అయిపోయింది. అంటే పర్టికులర్ గా స్టేజ్ ఆర్టిస్ట్, ఓకే. నాటకాలు వేసేటప్పటి నుండి ఆ నాటక రంగం నుంచి అసలు వచ్చారు కదండి. ఇంకా అప్పుడు బాగా తనకి ఇష్టం అన్నమాట. ఓకే. ఆ మాండలికాలు కూడా ఉండేవి, ఒక 12 బుక్స్ అట్లా. ఓకే. అంటే మన 2 స్టేట్ మొత్తం అప్పట్లో మొత్తం ఏపీనే కదా అంత. అసలు ఫ్యామిలీలో ఎవరు లేరు కదా యాక్టర్స్? లేరండి, ఎక్కడ ఎక్కడ ఈయనకి ఆయన మా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఇప్పుడు డాడీ తర్వాత కూడా ఇంకెవరు. ఎక్కడ స్టార్ట్ అయింది ఈయనకి? ఈయనకి మొత్తం స్టేజ్ అండి. స్టేజ్ మీద బాగా పర్ఫామ్ చేస్తా ఉండేవాళ్ళు. అసలు Okay. మూవీస్ లోకి వెళ్తాను ఆయన కూడా అనుకోలే. స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసి ఒకసారి నల్గొండలో ఒక డాన్స్ డ్రామా అయిపిస్తున్నారు. గుంటూరు నుంచి పిల్లల్ని తీసుకువెళ్ళి హ్యాండిక్యాప్డ్ పిల్లలతో డాన్స్ డ్రామా అయిపించారు. అంటే బాగా మోటివేట్ చేసి వాళ్ళందరినీ స్కూల్స్ లో ప్రోగ్రామ్స్ చేపిస్తూ ఉండేవాళ్ళు. మున్సిపల్ హై స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ టీచర్. అంటే అప్పట్లో ఎంత యాక్టివిటీస్ ఉండే కాదు కదండి. అవును. 80s లో అంటే ఏదో చిన్న చిన్న అట్లా కాదు. ఇంకా అంటే ఈయనలో ఉన్న టాలెంట్, ఆ పిల్లల్లో ఉన్న టాలెంట్ కలిపి మంచి మంచి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసేవాళ్ళు. సో అనుకోకుండా అది ఇక్కడ ఎవరో చూసిన వాళ్ళు గుంటూరులో నల్గొండలో వేయడానికి ఒకసారి అదే టీంని రమ్మన్నారు. ఈ పిల్లలందరినీ తీసుకువెళ్ళి ఆ షో చేశారు. దానికి చీఫ్ గెస్ట్ గా రామానాయుడు గారు, దాసనారాయణరావు గారు వచ్చారు 85 లో. వచ్చి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ టైంలో డాడీ కూడా కొన్ని స్కిట్స్ అవి చేశారంట. అంటే వాళ్ళు కూడా అంటే అడిగారంట ఎవరిని చేయమని, పర్ఫామ్ చేయమని. పిల్లలతో చేపించిన తర్వాత నాన్నగారు కూడా చేశారు. ఆ డైలాగ్స్ చెప్పడం కొన్ని అవి ఇవి అవినేసి. సో అప్పుడే వాళ్ళే ఇన్వైట్ చేశారు ఫస్ట్. అసలు బేసిక్ గా అంటే మూవీ సైడ్ వెళ్తా అనుకోలేదు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన పర్సన్ కాదు, చెన్నై వచ్చాయని చెప్పేసి. సో వాళ్ళ మేనేజర్స్ వాళ్ళ రిలేటెడ్ నంబర్స్ ఇచ్చేసి రమ్మన్నారు. ఇక అట్లా చిన్న చిన్న క్యారెక్టర్స్ వెళ్ళారు. కానీ ఇంకా అక్కడ ఉన్నారు, చెన్నై వెళ్ళిపోయి. తనకు ఫ్యామిలీ అంతా మేమంతా ఇక్కడే ఉన్నాం గుంటూరులోనే. కానీ తను అనుకున్నంత ఇదైతే రాలేదు. మళ్ళీ వెనక్కి వచ్చి ఇబ్బందులు పడ్డారు. ఓకే. అప్పుడు అసలు ఆఫర్స్ లేవు. పైగా తను అక్కడ ఉండడం, మేము ఇక్కడ ఉండడం, పిల్లలు మళ్ళీ పెరుగుతున్నారు. అక్కడ తనకి అంతా అంటే తన వరకు తనకి సరిపోయేది. కానీ మళ్ళీ అంతా ఇక్కడ నుండి తీసుకువెళ్ళడం, ఏదైనా స్టఫ్ అదే మొత్తం. అంటే ఇక్కడ లాస్ ఆఫ్ ప్లేస్. నాన్నకి అప్పుడు మున్సిపాలిటీలో పర్మిషన్, మా తాతగారు వల్ల పర్మిషన్ ఇచ్చారు. సో అది పోస్ట్ అయితే ఉంటది, టీచర్ పోస్ట్, బట్ లాస్ ఆఫ్ శాలరీ ఉండదు. ఓకే. సో నాన్నగారు కుటుంబం అసలు ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళది? మా తాతగారు కూడా చుండూరు అండి, అంత గుంటూరు జిల్లానే. మా నాన్నమ్మ గారు కొల్లిపర. ఓకే. తాతగారు పోలీస్ ఆఫీసర్? తాతగారు పోలీస్ ఆఫీసర్. ఓకే. ఆయన 19 years కే హెడ్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిపోయారు. ఓకే. చాలా చిన్న ఏజ్ నుంచి. తర్వాత మన తెలంగాణ నల్గొండలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన అతను సిబిసిఐడిలో చేశారు. ఎస్పీ, డిఎస్పీ అన్ని లెవెల్స్ దాటుకుంటూ వచ్చారు తాతగారు. సిఐడి సామిరెడ్డి గారు అంటే అప్పట్లో బాగా ఫేమస్. సిఐడి సామిరెడ్డి గారు పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ పెద్దదే. సినిమాల్లో చిన్నది కానీ చెప్పాలంటే మా తాతగారు కూడా స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన పోలీస్ ఫీల్డ్ లో ఉండి కూడా స్టేజ్ షోస్ అలానే నాన్నగారిని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆయన. ఓకే. మిగిలిన వాళ్ళు అంతా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా నాన్నగారు వాళ్ళు 5 అండి, 2 sisters 2 brothers. నాన్నగారే పెద్ద. ఓకే. సో నాన్నగారు తాతగారు కలిసి కూడా చేశారు ఒకప్పుడు స్టేజ్ మీద. బహుశా తాతగారు అన్ని ఏరియాలో ట్రాన్స్ఫర్ అవుతుంటారు కాబట్టి ఈయన వెళ్ళిపోతుంటారు. ఆ లాంగ్వేజ్ ఈజీగా వచ్చేసి పైగా ఏంటంటే ఈయన ఏసీ కాలేజ్, అంటే నాన్నగారు కాలేజ్ అంతా గుంటూరులోనే జరిగింది. అంటే పిల్లలు ఈయన పెద్ద కదా, చిన్న పిల్లలతో వాళ్ళు ట్రావెల్ అయ్యేవాళ్ళు. ఈయన హాస్టల్లో ఉండేసి ఇంటర్, డిగ్రీ మొత్తం ఏసీ కాలేజ్ లో చదివారు. సో ఎక్కడ తాతయ్య వాళ్ళు ఎక్కడ ఆయన కడప, కర్నూలు, అనంతపురం మొత్తం చేశారు, అన్ని ఊర్లు చేశారు. అప్పుడు ఈయన నాన్నగారు హాలిడేస్ కదా వెళ్ళేవాళ్ళు. ఇంకా అక్కడ లాంగ్వేజ్ అంతా ఆయనకంట ఫ్లూయెంట్ గా రావడానికి కూడా ఏంటంటే ఆ ట్రావెల్ లో ఆయనకి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మొత్తం నేర్చుకుంటూ అంటే వచ్చేసింది ఆయనకి అట్లా.